పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ నేడు సుప్రీంకోర్టులో జరగనుంది. ఇప్పటికే పలుమార్లు విచారించిన అత్యున్నత ధర్మాసనం చర్యలకు ఎంత సమయం కావాలని శాసనసభ కార్యదర్శిని ప్రశ్నించిన నేపథ్యంలో నేటి విచారణ కీలకంగా మారనుంది. తెలంగాణలో 2023 ఎన్నికల్లో జరిగిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కాంగ్రెస్కు మద్దతుదారులుగా మారారు. ఈ నేపథ్యంలో వారిపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఈ విషయంపై సీరియస్గా పరిగణలోకి తీసుకొని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్న నేపథ్యంలో నేటి విచారణ ఎలా సాగుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ సవిన్ అందిస్తారు. సవిన్ చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేయగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలను కలిపి సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతోంది. జస్టిస్ బిఆర్ గవాయితో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఈ కేసును విచారణ చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ తరపున వాదిస్తున్నటువంటి ముకుల్ రోహత్గిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి వారి నుంచి వివరణ తీసుకోవాలి, ఎప్పటిలోగా తీసుకుంటారని ప్రశ్నించగా సరైన సమయంలో తీసుకుంటామని గతంలోనే ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం సరైన సమయం అంటే రీజనబుల్ టైం అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే వరకు అంటూ ప్రశ్నించింది. దీంతో అసెంబ్లీ సెక్రటరీ గత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు, వివరణ ఇవ్వాలని కోరారు. దీంతో ఎమ్మెల్యేలు తమకు వివరణ ఇవ్వాలంటే కొంత సమయం కావాలంటూ అసెంబ్లీ సెక్రటరీకి తెలియజేసిన పరిస్థితి మనకు కనపడింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ రోజు మరోసారి పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై విచారణ జరగబోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ సెక్రటరీ తరపున ముకుల్ రోహత్గి ఈ కేసును వాదిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్యామ సుందరం, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి ఆర్యామ సుందరం ఈ కేసును వాదిస్తున్నారు. ఇప్పటికే గతంలో మణిపూర్ కేసు విషయంలో కావచ్చు, అనేక మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. కాబట్టి తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సైతం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ బహిరంగంగానే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ చెప్తూ వస్తున్నారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ.